హాయ్! ఇవాళ పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. పిల్లలు అడిగాక తప్పదు కదండీ! సో, అందుకని నేను ఈరోజు చేశాననమాట. పిల్లలకి హాలిడేస్, స్ప్రింగ్ బ్రేకు ఇలా వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు. సో, మనం ఇప్పుడు పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. పానీనైతే ఫస్ట్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, కొంచెం చాట్ మసాలా, పానీపూరి మసాలా ఉంటే వేసేసి దాన్ని గ్రైండ్ చేసేసి వడగొట్టుకోవాలంటే వడగొట్టుకోవచ్చు, లేకపోతే లేదు. తీసేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పానీని ఎలా తయారు చేసుకుందాం. ఇప్పుడు పానీపూరిలో స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి కొంచెం ఆనియను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం టమోటాలు వేసేసి అది కూడా బాగా ఫ్రై అయిపోయినాక నానబెట్టిన పచ్చి బఠానీలు ఒక 4-5 గంటలు పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఉడికించుకొని ఫ్రై చేసుకొని ఆ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకుందాం. పానీపూరి మళ్ళీ బయట పగిలిపోయి వస్తాయి కాబట్టి నేను ఇలా ప్యాన్లో వేయించుకుంటున్నాను. బయట ఇక్కడ దొరుకుతాయి మాకి. సో, పానీపూరిని ఇలా నూనెలో వేయించుకున్న తర్వాత స్టఫింగ్ కోసం పానీపూరి అండ్ మసాలా, పానీపూరి అండ్ వాటర్, ఆనియన్, మిర్చి, టమోటా, కొంచెం సేవ్. తర్వాత పానీపూరిని తీసుకొని కొంచెం హోల్ చేసేసి స్టఫింగ్ వేసుకొని ఆనియన్, టమోటా, సేవ్ అండ్ కొత్తిమీర వేసుకొని తర్వాత పానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలామంది వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. I'll do more videos. Thank you for watching.